జగన్ కారు కింద పడే సింగయ్య చనిపోయాడనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో సమర్థ నాయకత్వం అందించే వాళ్ళెవరో ఆలోచించాలే గాని కులం మతం చూసి ఓట్లేస్తారా అని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. అనంతరం P4 సభలో పాల్గొన్నారు. మార్గదర్శి బంగారు కుటుంబాలతో మాట్లాడారు. అనర్హుల పింఛన్లు తొలగిస్తుంటే రాజకీయాలు చేస్తున్నారన్న సీఎం త్వరలోనే నిరుద్యోగ భృతికి శ్రీకారం చుడతామని ప్రకటించారు. 12 నెలలు కూడా పింఛన్లు ఇచ్చాను. ఈ రోజు 13వ నెల అయింది. 13వ నెల ఇచ్చాను. అనర్హులకందరికీ పింఛన్లు ఇవ్వడానికి వీలు లేదు. గడచిన 5 సంవత్సరాల ప్రభుత్వంలో వాళ్ళ కార్యకర్తలకు పింఛన్లు ఇచ్చారు. వికలాంగుడు కాకపోయినా బ్రహ్మాండంగా కారు డ్రైవ్ చేసే వ్యక్తులకి, ట్రాక్టర్ డ్రైవ్ చేసే వ్యక్తులకి, లారీలు డ్రైవ్ చేసే వ్యక్తులకి వికలాంగులు అని చెప్పి పెన్షన్లు ఇచ్చిన సందర్భాలున్నాయి. రాజకీయ ముసుగేసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే అది సబబు కాదు. దివ్యాంగులకు ఇవ్వాల్సిన పింఛను కూడా వీళ్లే కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటివన్నీ తీసేస్తే ఎదురుదాడి చేస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, నేను ఏ నిర్ణయం చేసినా దానికి ఆధారాలు పెట్టుకొని చేస్తాను తప్ప ఆషామాషిగా చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొదటి సంతకం చేశాను. మెగా డిఎస్సి 16,500 మందికి ఉద్యోగాలు. ఎన్ని అడ్డంకులు సృష్టించాలో అన్ని సృష్టించారు. దాన్ని జరగనేయకుండా చేయడానికి సుప్రీంకోర్టుకు వెళ్లారు ఈ దుర్మార్గులు. అయినా అప్రమత్తంగా ఉన్నాం. ఇంటర్వ్యూస్ జరుగుతాయి. 1 నెల లోపల వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిరుద్యోగులున్నారు. అలాంటి వరకు ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇచ్చి తల్లిదండ్రుల పైన ఆధారపడకుండా కుటుంబ పెద్దగా మీకు అండగా ఉంటానని ఆ రోజు చెప్పాం. దాన్ని కూడా శ్రీకారం చుడతామని మీ అందరికి హామీ ఇస్తున్నా. నేను ఎక్కడికి పోయినా 5 ఏళ్లు ఎక్కడా బయట రానిలేదు. గేట్లకు తాళాలు వేసి బయట రానియకుండా ఏదించారు. నేను ఆ పని చేయదలుచుకోలేదు. మొన్న వెళ్ళాడు రౌడీని పలకరించడానికి. రౌడీ షీటర్ కోసం వెళ్తారా మీరు అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు? వాళ్ళు ఎంత క్రూరమో మీరు ఆలోచించండి. మీరు ఎక్కడన్నా పోతా ఉంటారు కారులో, ఎవరికైనా యాక్సిడెంట్ అవుతుంది, ఏం చేస్తారు మీరు? మానవత్వంతో హాస్పిటల్కి తీసుకుపోతారా లేదా మీరు? అలాంటిది నీ కారు కింద పడి ఒక అతను ప్రమాదంలో పడితే కుక్కను మరుగా తీసి పక్కన బారేసి వీళ్ళు నేరుగా వెళ్ళిపోతే అతను హాస్పిటల్ తీసుకుపోవడానికి లేట్ అయ్యి అతను చనిపోయాడు. హిట్ అండ్ రన్. నీకు మనుషుల యొక్క ప్రాణం అంటే విలువే తెలియడం లేదు. నా కారు కింద పడలేదని ఇంకో కారు కింద పడ్డారని రెడీ చేశారు సాక్ష్యాల్ని. భగవంతుడు ఓసారి పంపిస్తా ఉంటాడు. ఈసారి నేను ఏమార్దలుచుకోవాలా. ఫారెన్సిక్ ఎవిడెన్స్ లో కూడా సాక్ష్యాలు వచ్చాయి. ఈయన కారు కిందనే పడ్డాడు. ఇప్పుడు నేను నేరస్తులతో రాజకీయం చేయాలంటే చేయకపోతే మిమ్మల్ని కాపాడుకోలేను. చేస్తే ఇలాంటి ఇబ్బందులు మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ అమ్మాయికి పెళ్లి చేయాలంటే, మీ అబ్బాయికి పెళ్లి చేయాలంటే 7 తరాలు వెనక్కి చూస్తారు. కానీ రాష్ట్రంలో మాత్రం నాయకుడు కావాలంటే గుడ్డిగా ఓటేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కులము మతము తప్పుడు సమాచారం చెప్తే నమ్మడం ఇది సబబా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన భవిష్యత్తు ముఖ్యం.